నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే భారత్ ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఇప్పటికే టికెట్లన్నీ ఆఫ్లైన్లో అమ్ముడుపోయాయి. వర్షానికి క్రికెట్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే భారత్ ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో ఇప్పటికే టికెట్లన్నీ ఆఫ్లైన్లో అమ్ముడుపోయాయి. కురుస్తున్న వర్షానికి క్రికెట్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, భారీ వర్షాల కారణంగా మ్యాచ్ ఆగిపోయే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆఫ్లైన్లో అన్ని టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి. ఇప్పుడు మ్యాచ్ పై అయితే ఒక సందిగ్ధత ఏర్పడింది. జరుగుతుందా, వర్షం కారణంగా రద్దవుతుందా అనేది ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? యామిని, ప్రస్తుతానికి చూసుకుంటే క్రికెట్ అభిమానులు మొత్తం కూడా వరుణదేవుడికి ఒక విధంగా ప్రార్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వన్డే మ్యాచ్లు జరుగుతున్న, అంటే 3 వన్డేలకు సంబంధించినంత వరకు ఎప్పుడైతే భారత్ 1-0గా ఉంది. అయితే దీనిపై విశాఖపట్నం జరిగిన మ్యాచ్లు మాత్రం భారత్ కి అయితే చాలా వరకు కూడా కలిసి వస్తాయంటూ క్రికెట్ అభిమానులందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడా విజయం సాధించడం జరిగింది, 1-2 తప్పితే. అయితే ఇటువంటి ప్రాధాన్యత కలిగిన స్టేడియం సంబంధించినంత వరకు నిన్నటి నుంచి ఏదైతే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అసలు మ్యాచ్ జరుగుతుందా జరగదనే సందిగ్ధం అయితే ప్రస్తుతానికి నెలకొనుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా సేమ్ అదే దీంట్లో వర్షంగా అయితే కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే చాలా వరకు క్రికెట్ నిర్వాహకులు కానీ, లేకపోతే డీసీఏ కానీ, లేకపోతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఏమైనా సరే 10 గంటల నుంచి 11 గంటల తర్వాత కానీ ఏమైనా సరే వర్షం కానీ తగ్గుముఖం పట్టినట్లయితే మాత్రం ఇప్పటికే స్టేడియం మొత్తం కూడా పూర్తిగా పరదాలతో కప్పివేయడం జరిగింది. వర్షపు నీరు ఏది కూడా స్టేడియం లోపల ఉండే అవకాశం లేదు కనుక వాటన్నిటిని కూడా బయటికి వర్షపు నీటిని పంపిస్తాం. గ్రౌండ్ కూడా ఏమాత్రం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నాం కనుక ఒకవేళ కానీ మధ్యాహ్నం 1:30 మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది కనుక ఈ నేపథ్యంలో వర్షం తగ్గుముఖం పట్టినట్లయితే మాత్రం మళ్ళీ మ్యాచ్ ని స్టార్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి భిన్నంగా వాతావరణ శాఖ సంబంధించిన హెచ్చరికలు అయితే ఉన్నాయి. ఒకవైపు చూసుకునేటప్పటికీ ఆ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు ఏదైతే తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, ఇవన్నీ కూడా చూస్తున్నప్పటికీ మ్యాచ్ జరగడానికైతే వ్యతిరేక పవనాలు చాలా ఎక్కువగా వీస్తున్నాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం చాలా వరకు వర్షం తగ్గుముఖం పడుతుంది, మ్యాచ్ అయితే చూడగలుగుతామంటూ కూడా అందరూ చెప్తున్నారు. ఈ రోజు పొద్దున కూడా ఏదైతే నెట్ ప్రాక్టీస్ ఉంటుందో క్రికెటర్లకు సంబంధించి వాళ్ళు కూడా నెట్ ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వర్షం ఆ విధంగా కురుస్తుందని వాళ్ళు కూడా ఇప్పుడు గ్రౌండ్కి రాలేకపోతున్నారు.
అయితే ఇదే వర్షం కానీ కంటిన్యూ అయితే మాత్రం తప్పకుండా మళ్ళీ మ్యాచ్ నిలుపుదల చేయాల్సి వస్తుంది. అది కాకుండా వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ అయితే జరుగుతుంది అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఏం మ్యాచ్ ని నిలిపివేయ చేయాలా లేకపోతే వర్షం తగ్గితే మళ్ళీ స్టార్ట్ చేద్దామన్న దాంట్లోనే మొత్తం నిర్వాహకులు కానీ లేకపోతే క్రికెట్ అభిమానులు కానీ చూస్తున్న పరిస్థితి అయితే విశాఖలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.